అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను స్కైప్ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తి గతంలో తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించి ఎన్నికలు అయిపోయిన తర్వాత అనూహ్య పరిణామాల మధ్యలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మహిళా పారిశ్రామికవేత్త మరియు నాయకురాలు సాదినేని యామిని గారు. సాదినేని యామిని గారితోని గతంలో మరియు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి, ఆమె ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చిందనే విషయం గురించి, కన్నా గారు విజయసాయిరెడ్డి గారి మధ్య ఉన్నటువంటి మాటల యుద్ధం గురించి, అదేవిధంగా ఏదైతే ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ స్థలాలను వేలం వేస్తున్నారు అన్న వివాదాస్పద విషయం గురించి, అదేవిధంగా ఆమె యొక్క భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి, 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో ఉన్నటువంటి అభ్యంతరాల గురించి నేను మాట్లాడటం జరిగింది. దయచేసి ఈ ఇంటర్వ్యూని చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఇంటర్వ్యూ చూద్దాం. మేడం నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? లాక్డౌన్ లో సేఫ్ గా ఉన్నారా? లాక్డౌన్ లో సేఫ్ గా ఉన్నాను. యాక్చువల్ గా మీలాంటి వాళ్ళు సేఫ్ గా ఉండాలి. ఎందుకంటే 10 మందికి ఉపాధి కల్పించే వాళ్ళు, అది ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, లేకపోతే పొలిటికల్ పరంగా అయినా అవ్వచ్చు. మీరు బాగుంటే ఆబ్వియస్లీ మేము బాగుంటాం. మేడం, స్ట్రైట్ మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాము. పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మేడం, ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మీరు బీజేపీ సైడ్ యాక్టివ్గా ఉన్నారు కాబట్టి, కమింగ్ టు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్లో ఏదైతే 20 లక్షల కోట్లు ప్రకటించారో, దాని పట్ల ఏంటి అంటే రకరకాల రంగాలకి కేటాయింపులు జరిగినాయి. కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా కాగితం మీద లెక్కలేను, అంతే తప్ప ఒరిజినల్గా దీనిలో జనాలకి బెనిఫిట్ అయ్యేది తక్కువ అంటున్నారు. కొంతమంది చాలా ఇది నిజంగా భారతదేశాన్ని, ఫ్యూచర్ని మార్చిపోయే ఒక గొప్ప ప్యాకేజ్ అంటున్నారు. మీ యొక్క విశ్లేషణ ఏంటి దీని మీద? ప్రధానమంత్రి గారు చాలా ఆలోచించి, ఎంతో మంది నిపుణులతోటి, ఆర్థిక రంగ నిపుణులతోటి, ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా ఆలోచించి ముందు ఈ కరోనా మహమ్మారిని అడ్డుకట్ట వేయాలి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, ఈ మహమ్మారి వల్ల అంటే దాన్ని అడ్డుకట్ట వేయాలని అంటే మన పెద్ద పాపులేషన్ లో ఎన్నో పండగలు, ఎన్నో మతాచారాలు, సామాజిక సమూహాలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశాల్లో ఇటువంటి దాన్ని అరికట్టడానికి ఏకైక ఒక వే చూసుకున్నారు లాక్డౌన్ అనేది. ఈ లాక్డౌన్ వల్ల దేశ ఆర్థిక రంగమే కాదు, దాని నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంకా చాలా అంశాలు ముడిపడి ఎంతో నష్టం కలుగచేస్తుందని చెప్పని తెలిసినప్పటికీ కూడా ముందు ప్రజలు బ్రతికుంటే, ప్రజలు బాగుంటే చాలు, తర్వాత మనము ఆర్థిక రంగాన్ని పునర్నిర్మించుకోవచ్చు, దాన్ని ముందు తీసుకుని వెళ్ళొచ్చు అన్న ఒక భావనలో ఈ లాక్డౌన్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాంట్లోనే లాక్డౌన్ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నో ఆర్థిక ప్యాకేజీలను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఎక్కడ వస్తుందనంటే ఇప్పుడు 20 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఆ ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే ఉందో, తెలుగులో చెప్పాలంటే ఆ ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే ఉందో దాని గురించే ఇప్పుడు ప్రతిపక్షాలు, కొంతమంది, కొన్ని వర్గాల వారు తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఇంకొంతమంది ఇది బాగుంది, పారిశ్రామిక రంగానికి కానీ, ఉపాధి కోల్పోయినటువంటి వారందరికీ కూడా ఉపయోగకరంగా ఉంది అని అంటారు. దీని గురించి విశ్లేషించాలనంటే 20 లక్షల కోట్లు అంటే చాలా మంది అనుకుంటున్నారండి, తెలిసిన వాళ్ళు కూడా, ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఆ భావనలో ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. మనిషికి ఒక 1 కోటి రూపాయలు ఇచ్చేస్తే 130 కోట్ల జనాభాకి 130 కోట్లు సరిపోతాయి కదా. 130 కోట్లు అవుతాయి మేడం. 20 లక్షల కోట్లలో మిగతావంతా ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం ఏమైనా అవినీతి చేస్తుందా అనేది వారికి, అంటే సామాన్య ప్రజలు అలా ఆలోచించుకుంటే పర్వాలేదని అనుకోవచ్చు, కొద్దిగా ఏదో మిస్టేక్ జరిగిందని. కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ వాళ్ళు కూడా అనుకుంటున్నారు అంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం తెలియదు, లేదు అని నేనైతే అనుకోవట్లేదు. కానీ మరి ఎందుకో వాళ్ళు కూడా ఒక బయాస్డ్ గా ఉండి, ఇంకా ఏదో కారణం అంటే వాళ్ళని ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేయిస్తుందేమో, తద్వారా ప్రజలకి ఒక భావన తీసుకెళ్దామని ప్రయత్నించినట్టున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే ఇంత పెద్ద కోర్టుకి ఎన్ని సున్నాలు ఉంటాయంటే కూడా టక్మని చెప్పలేరు చాలా మంది. అటువంటి వారు కూడా చాలా వేగ్గా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో కానీ మనిషికి 1 కోటి ఇచ్చేయండి, 130 కోట్లతో సరిపోతుంది అంటున్నారు. దయచేసి అది కాదండి. 1 కోటికి 1 కోటి ఇంటూ 130 కోట్లు అని అంటే గనక 130 కోట్ల రూపాయలు అవుతుంది. అది మాటల్లో చెప్పిన నోరు కూడా తిరగదు చాలా మందికి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి క్లారిటీ కావాలంటే కూర్చొని క్యాలిక్యులేటర్లు కూడా దీన్ని క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టము. కాబట్టి మీరు ఆ ప్రయత్నం కూడా చేయకండి.
విషయం ఏమిటంటే, రెండోది 20,00,000 కోట్ల రూపాయలు అసలున్నాయా? ఉంటే కనుక అంత నగదు మాకు బ్యాంకుల్లోనే డైరెక్ట్‌గా మా అకౌంట్స్‌లోనే వేయొచ్చు కదా! మనిషికి ఎంతో కొంత ఓ 1000, 2000 ఎందుకు మేము 2 నెలల నుంచి ఉద్యోగాలకెళ్ళట్లేదు, మాకు పనులు లేవు. ఇలా రకరకాల వాదనలు కూడా చేస్తున్నారు. అసలు ఒక ఉద్దీపన ప్యాకేజ్ అంటే, ఒక ఉద్దీపన ప్యాకేజ్ అంటే నోట్లను ముద్రించో లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి అకౌంట్‌లోనో ఒక రూపాయి వేయడం కాదండి. ఒకటి ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వము 3 విధాలుగా అంటే 3 అంశాలని పరిగణనలోకి తీసుకుంది. ఒకటి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అంటున్నాము డీబీటీ అని. రైతులకి కానీ, ఇతరత్ర కొన్ని వర్గాలకు కానీ నేరుగానే వారి అకౌంట్‌లలో డబ్బుని ట్రాన్స్‌ఫర్ చేశారు. అది కొంతవరకు నేరుగా వేశారు. రెండోది ఇప్పుడు కూర్చొని తింటే కొండైనా కరిగిపోతుంది అని చెప్పనన్న సామెత ప్రకారమైనా చూసుకున్నా, లేదు వాళ్ళ మనోవేదనలు కూడా అర్థం చేసుకోవచ్చు. మాకసలు చేతిలో చిల్లిగవ్వ కాబట్టి ఎంతో కొంత అకౌంట్‌లోకొస్తే బావుంటుంది కదా అనేది. ఈ రోజుకి ఈ రోజు ఈ నెల అంటే ఈ నెలకి గడిచిపోయే విధానాన్ని మీరు అంటే ఇప్పుడు అలా ఆలోచించుకునే వాళ్ళు చూసినప్పటికీ కూడా ఈ తర్వాత ఏంటి? అంటే ఈ మహమ్మారి ప్రభావం ఎన్నో సంవత్సరాలు ఉండబోతోంది. ఇంతకుముందు ఇటువంటివన్నీ ఎన్నో చూసాము. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అప్పుడు తెలియని వాళ్ళకి, ఇప్పుడు తెలిసిన వాళ్ళకి మేము చెప్పేదొకటే. ఇదేదో ఒక నెల మీ అకౌంట్‌లలో నేరుగా డబ్బులు వేస్తే తీరిపోయే ఒక నెలో, 2 నెలల సమస్య కాదండి. ఇది ఎంటైర్ ఇప్పుడు అన్ని సెక్టార్‌లు అంటే ద్రవ్యము నిల్వలు లేవు. మనిషి ఇప్పుడు డబ్బులు చెలామణిలో లేదు. ఆ చెలామణిలోకి డబ్బుల్ని అంటే లిక్విడిటీ అంటాం గదా! లిక్విడిటీని పెంచాలి. మళ్ళీ అలానే ఇండస్ట్రీస్‌ని ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ఎన్నో అంటే చైన్ ప్రాసెస్‌లో ఉంటాయి ఇండస్ట్రీస్ గురించి చెప్పాలంటే. రా మెటీరియల్ ఒక ఫ్యాక్టరీ, ఒక ఇండస్ట్రీ తయారు చేస్తుంది. దాని నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి ఇంకొక ఇండస్ట్రీ అంటే దాన్ని తయారు తీసుకుంటుంది. అలా ఫైనల్ ప్రొడక్ట్ ఇంకొక ఇండస్ట్రీ ఆధారపడి ఉంటుంది ప్రత్యక్షంగా, పరోక్షంగా. ఇటువంటి చైన్ ప్రాసెస్ అన్నిట్లో దీన్ని లాంగ్ టర్మ్‌లో అంటే దీర్ఘకాలికంగా ఈ కుదేలైపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని మళ్ళీ దాన్ని పట్టాలపైకి ఎక్కించి ఈ ఎంతో బాగా అంటే చాలా నష్టపోయినటువంటి కుటీర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు అంటాం గదా! మైక్రో, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈవెన్ కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కానివ్వండి, వాటన్నిటికి కూడా అట్‌లీస్ట్ ఒక దీర్ఘకాలిక పరిష్కారం చూపించడం కోసమని 20,00,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఉద్దీపన ప్యాకేజ్ అన్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ అంటే దాని మీనింగ్ 20,00,000 రూపాయలని ప్రింట్ చేసి అందరికి ఇస్తారని కాదు. చాలా తేడా ఉంది. మీరు తెలుసుకుంటే బావుంటుంది. ఇక రంగాలకొచ్చేటప్పటికి ఎప్పటినుంచో అంటే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీనికి అనుసంధానంగా ఈసారి ప్రధానమంత్రి గారు మేక్ ఇన్ ఇండియా అంటే ఇంతకు ముందు కూడా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌ని తీసుకొనొచ్చారు. మేక్ ఇన్ ఇండియా అంటే స్వదేశీ కాన్సెప్ట్ మోర్ ఆర్ లెస్ అనుకోని, ఇప్పుడు దానిపైన గూడా కొంతమంది అనాలోచితంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అనాలోచితంగా అంటున్నానంటే, మేక్ ఇన్ ఇండియా లేదు స్వదేశీ ఉత్పత్తులను మీరు పెంపొందించండి. స్వదేశంలో ఉత్పత్తి గనక పెరిగితే ఉపాధి పెరుగుతుంది. ఉపాధి పెరిగితే గనక మనకి టాక్స్‌ల రూపంలో అంటే దేశానికి కూడా ఆర్థికంగా దేశం కూడా బలోపేతం అవుతుంది. తద్వారా మనము మిగతా ఆర్థికంగా బలోపేతమైనటువంటి ఈ దేశంలో సంక్షేమ పథకాలను కూడా అంటే అందిస్తూ అన్ని వర్గాల వారికి కూడా కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కూడా క్రియేట్ చేయొచ్చు అన్న భావంతో ఉన్నాము. కానీ కొంతమంది ఏమంటంటే స్వదేశీ అనగానే ఇంకా విదేశీ వస్తువులు కొనకూడదని. అది కాదు అక్కడ మీనింగ్. ఇప్పుడు ఎన్నో రంగాల్లో ఎన్నో స్పేర్ పార్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ సెక్టార్ తీసుకోండి. లేదు ఇంకా ఆటోమొబైల్ సెక్టార్ తీసుకోండి. ఎన్నో స్పేర్ పార్ట్స్ ఇప్పుడు మన దేశంలో కూడా టెక్నాలజీ ఉంది. అది విదేశాల నుంచి అటువంటివి కూడా ఇంపోర్ట్ చేసుకునే బదులు మనమే ఇక్కడ స్వదేశీయంగా తయారు చేసుకుంటే ఉపాధి కూడా పెరిగే అవకాశం ఉంది అని. రెండోది ఇక్కడ ఏ దేశమైనా సరే 100% స్వదేశీ అనే కాన్సెప్ట్ తోటి అంటే వెళితే కనుక ఆ దేశం అభివృద్ధి చెందదు. అంటే పూర్తిగా 100% అనేది అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకనంటే మనం గ్లోబలైజ్డ్ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి మిత్ర దేశాలతో ఉన్న అగ్రీమెంట్స్ కానీ లేదు అంటే మనకి అన్ని కూడా మన దేశంలో తయారు చేసుకునేటటువంటి సత్తా సామర్థ్యము మనకి ఇప్పటికిప్పుడు ఉండకపోవచ్చు కాబట్టి మనం ఇక్కడ తయారు చేసే పంటలు కానీ, వస్తువులు కానీ ఎగుమతి ఎలా చేస్తున్నామో అలాగే ఆ దేశాల నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు
మీరు సాధ్యమైనంత మటుకు స్వదేశీ వస్తువులని, అంటే మనం సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఈ వస్తువులని ఉత్పత్తిని పెంచుకొని మన దేశ అభివృద్ధికి పాటుపడదామన్నారు. ఈ విషయంలో కూడా ప్రజలందరూ క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. సో మేడం, అయితే ఒక మాటలో చెప్పాలంటే మోదీ గారి ప్యాకేజ్ అద్భుతం అంటారు. మోదీ గారు ఏదైతే ప్రతిపాదించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ అద్భుతం అంటారు, అంతేనా? నేను అద్భుతము ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు అని చెప్పట్లేదండి, లేదంటే అరచేతితో వైకుంఠం చూపిస్తున్నారని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ నాయకురాలాగానే కాదు, గ్లోబల్ ప్లాట్ఫామ్ లో నేను ఆనరరీ ప్రెసిడెంట్ లాగా కూడా ఉన్నాను కాబట్టి వివిధ రకాల పారిశ్రామిక సంఘాలకి, అలాగే ఒక సామాజిక కార్యకర్తని కూడా. సో ఇప్పుడు ఏదైతే మనకి హైడ్రాక్సీ క్లోరోక్విన్ కావచ్చు మన ఇండియానే ఎగుమతి చేస్తుంది, ఇదంతా బాగానే ఉంది. బట్ జనాలు, కామన్ పీపుల్, అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మాట్లాడుకుంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్లో మొదట ఏదైతే గరీబ్ కళ్యాణ్ యోజన అని చెప్పారో 1,70,000 కోట్లు, తర్వాత శక్తికాంత్ దాస్ గారు ఇచ్చినటువంటి లిక్విడిటీ, అవన్నీ తర్వాత 20 లక్షల ప్యాకేజ్లోనే కలిసి ఉన్నట్టే ఇంక్లూడ్ చేసి చూపించారు. కామన్ పీపుల్ క్వశ్చన్ ఏంటంటే 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇది దాంట్లో ఇంక్లూడ్ చేసి ప్రకటించే దాంట్లో భాగంగా మరి ఎందుకు 30-40 రోజులు డిలే చేయడం అనేది జరిగింది? ఈలోపు చాలా మంది ఎన్నో అనుమానాలతో పాటు ఎన్నో భయాలు, ఆందోళనలు, వ్యాపారస్తులకైతే చాలా మందికి అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి మీరన్నట్లు అవ్వడం కూడా జరిగింది కదా. మరి అది ప్రభుత్వ అదే విధంగా ఈ ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ గురించి గడ్కరీ గారు ఒక రకంగా వ్యాఖ్యలు చేశారు, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారు ఒక రకంగా మాట్లాడారు. ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ గ్యాపా, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఉండడం వల్ల ఒక పార్టీ పరంగా మనం లేట్గా ప్రకటించిన ప్రజలు ఏమనుకుంటారులే అన్నటువంటి ఒక ఇది అనుకోవచ్చా? అంటే ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రజల యొక్క బాగోగులే అత్యున్నత, అంటే ముందు అతి ప్రియారిటీ పాయింట్ అండి. అందుకని ఎంతో మంది అన్నారు కూడా, మీరు లాక్డౌన్, ఇప్పటికీ కూడా చాలా మంది మేధావులు అంటున్నారు మీరు లాక్డౌన్ చేయడం వల్ల ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ అంతా ఉపాధి కోల్పోతున్నారు చాలా మంది అనేసి. అయినప్పటికీ కూడా ఎంతో సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎందుకు అనంటే, ముందు ప్రజల సంక్షేమం మాత్రమే మేము ఎక్కువ ప్రయారిటీ అని చెప్పని. అండ్ సెకండ్ థింగ్, మీరు అంటే అన్నట్టుగా ఎందుకు డిలే అయింది అని అంటున్నారు. మనం ఫస్ట్ అంటే ఇది ఈ కరోనా మహమ్మారి కూడా ఎలాంటి ఒక సైక్లోన్ లాగా, అంటే అన్ప్రిడిక్టివ్ నేచర్ తోటి ప్రిడిక్ట్ కొంతవరకు చేయగలుగుతున్నాం, కానీ ఇది మనం ఇంట్లో చేసుకునేటటువంటి వంటనో లేకపోతే గనక మనకి నచ్చినటువంటి చేసుకునే ఒక వస్తువు కాదు. అంటే ఒక పర్టికులర్, నేను ఇది పెట్టాను కాబట్టి కుక్కర్ లో రైస్ పెడితే విజిల్ వచ్చేస్తుంది, 3 కాగానే ఆపేద్దాము అని చెప్పని అనుకునేటంత ఈజీ గేమ్ కాదు. ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, విమర్శ చేసే వాళ్ళకి చాలా ఈజీగా అనిపించొచ్చేమో. మంచి విమర్శల్ని కూడా తీసుకుంటాము. ఆ విమర్శలో కనుక ఒక సమస్యని గుర్తించి మేము ఆ సమస్యకి పరిష్కారం చూపించడంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు, భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడు ముందుంటుంది, అందులో సందేహం లేదు. కానీ ఫస్ట్ అంటే అప్పటి వరకు ఉన్నటువంటి లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ లో పెట్టినప్పుడు 1,70,000 కోట్లు అప్పుడున్న పరిస్థితికి అనుకూలంగా ముందుగా ఒక ప్యాకేజీని చెప్పారు. ఆ తర్వాత లాక్డౌన్ ని, అంటే అప్పటి వరకు వచ్చినటువంటి కేసుల యొక్క దాన్ని ఎదుగుదల అంటే చూసి, వాటిలో వస్తున్నటువంటి పెరుగుదల చూసి, ఆ పెరుగుదలకు అనుకూలంగా రాష్ట్రాలకి, అంటే అప్పటి వరకు ఉన్న గైడ్ లైన్స్ అన్ని మార్చుకుంటూ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. సో ఫస్ట్ థింగ్ అనుకున్నప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, మనం 10 రోజులు పెడదాం అనుకున్నామా, 15 రోజులు పెడదాం అనుకున్నామా, 20 రోజులు అని, దానికి తగ్గట్టుగా ఒక ప్యాకేజ్ పెట్టారు. ఇది మళ్ళీ పొడిగించుకుంటూ వెళ్తున్నప్పుడు కలిగినటువంటి, అంటే ఈ ఉపాధికి సంబంధించి ఆర్థిక రంగానికి కలుగుతున్నటువంటి ఆ నష్టం ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు దాన్ని బేరీజు వేసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఫినాన్స్ మినిస్టర్ గారు కానీ, అంటే వచ్చి ఒక కేంద్ర ప్రభుత్వం 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రతిరోజు వచ్చేసి, ఈ రోజు కరోనా కేసెస్ ఈ విధంగా ఉంది, ఈ రోజు దేశంలో ఇంత ఆర్థిక నష్టం జరిగింది కాబట్టి ఈ రోజు సాయంత్రానికి నేను ఈ ప్యాకేజీ అనౌన్స్ చేస్తున్నాను అంటే కుదరదు. కాబట్టి
ఒక పీరియాడికల్ కొంత టైం అంటే 1,70,000 కోట్ల ప్యాకేజీని వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత చూసారు. మళ్ళీ ఫేజ్ 2కి వచ్చిన తర్వాత, ఫేజ్ 3కి వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో, ఎందుకంటే ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీ సంఘాలు కానివ్వండి, కార్మిక సంఘ అందరితో కూడా చర్చలు జరిపి, ఆర్థిక నిపుణులతో చర్చలు జరిపి ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికతో రావాలి, ఒక ప్యాకేజీతో రావాలి అని కొద్దిగా టైం తీసుకున్నప్పటికీ కూడా బేరీజ్ వేసుకుని మరీ చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా చాలా అంటే ఆహ్వానించదగినటువంటి పరిణామం. కొద్దిగా లేట్ అయింది అని అనుకుంటున్నారు కానీ ఆ లేట్ అవ్వగానే ముందు 1,70,000 ప్యాకేజ్ అనేది అనౌన్స్ చేశారు కదా. ఇంకోటి మేడం, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకొకటి ప్రజల్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రజల తరఫున. మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాదాపు 0-1 దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు $1, $2 దాకా కూడా పడిపోయినాయి రేట్లు. కొన్ని దగ్గర ఏంటంటే పెట్రోల్ ఫిల్ చేసి, అంటే ఏవైతే క్రూడ్ ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటికి డబ్బులు ఇచ్చి ఆ బ్యారెల్స్ అనేవి పంపిస్తున్నారు. మనకి ఇప్పటి వరకు భారతదేశంలో ఇంకా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించలేదు? తగ్గించి ఇంకా లేకపోగా ఢిల్లీ లాంటి చోట్ల ఇంకా పెంచారు రేట్లు. ఏది స్టేట్లకి కొత్తగా ఆదాయం తీసుకునే దాంట్లో భాగంగా, పన్నుల నుంచి పొందే ఆదాయంలో భాగంగా. సరే, 50 రోజులు ఇంకా సరిపోలేదా కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్ ఈ ఫ్యూయల్ పాలసీ మీద డెసిషన్ తీసుకోవడానికి అన్నట్లుగా ఒక క్వశ్చన్ అనేది ఉందండి పబ్లిక్ లో. మరి దానికేంటి సమాధానం? క్రూడ్ ఆయిల్ కి సంబంధించి ఇప్పుడు ₹1 పెట్రోల్ పెరిగినా ఎందుకంటే అది ఇప్పుడు మంచినీరు తర్వాత అత్యధికంగా ఎక్కువ ప్రజలు వాడేటటువంటిది ఏదైనా ఉంది అని అంటే మేడం, ఎందుకంటే గ్యాస్ మళ్ళీ తగ్గించారు, ఎల్పిజి తగ్గించారు, మళ్ళీ ₹200 తగ్గించారు. అది మళ్ళీ వీఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. సో ఎల్పిజి ధరలు తగ్గించినప్పుడు పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అవ్వచ్చు, ఏదైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏవైతే వెహికల్స్ ఎవరైతే తిప్పుతున్నారో వాళ్ళు అంత క్రితంలో ఉన్న ఎక్కువ ఆక్యుపెన్సీతో ఎక్కువ మందిని క్యారీ చేయడానికి లేదు. ఉన్న ఆక్యుపెన్సీలో 40%తోనే తిరగాలి. ఏది ఇవాళ నుంచి తిరిగి ఆర్టీసీ బస్సులు కూడా దేశవ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి. మరి ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటేనే కదా బెనిఫిట్ అయ్యేది పెట్రోల్ రేట్ల మీద, డీజిల్ రేట్ల మీద. అలా తగ్గించకపోగా ఇంకా పెంచే ఢిల్లీ లాంటి ప్రభుత్వాల పట్ల ఏమీ మాట్లాడకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్? అదే నేను చెప్తున్నా. అంటే అత్యధికంగా ఉపయోగించేటటువంటి ఒక వస్తువు, వాట్ ఎవర్ మెటీరియల్ ఏదైతే ఉందో అది క్రూడ్ ఆయిల్ అని మనం చెప్పుకోవచ్చు అంటే వాస్తవం. కానీ క్రూడ్ ఆయిల్ పెరుగుదల జనాలంటే ఎలా ఉంటుందంటే ఒక 5 పైసలు తగ్గించినా ఓకే, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగ్గించారు అని అనుకుంటారు. ఒక 5 పైసలు పెంచినా కూడా పెంచినట్టే ఉంటారు. కానీ వాస్తవంగా కొంచెం మనకి ఆ సబ్జెక్ట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళందరికీ తెలిసిందంటే క్రూడ్ ఆయిల్ ధరలు అనేది అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధర తగ్గేస్తే ఇక్కడ మన దేశంలో ధర తగ్గిపోతుంది, మనం తక్కువగా ఇవ్వాలన్న కాన్సెప్ట్ లో ఉండదండి. అది సామాన్య ప్రజలు అంటే అక్కడ తగ్గింది కాబట్టి ఇక్కడ తగ్గాలని అనుకుంటారు. కానీ క్రూడ్ ఆయిల్ ధరలు మనం అంటే నిల్వ చేసుకునే సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో కానీ ఏ ఇతర దేశాల్లో కానీ మీరు చూడండి, అక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి క్రూడ్ ఆయిల్ ని మన దేశంలో తీసుకొచ్చి నిల్వ ఉంచుకునేటటువంటి అంత ఎక్కువగా, అంటే ప్రజలు ఊహిస్తూ ఇప్పుడు ఆ తగ్గుదల అంతలా తగ్గించాలి, ఆ తగ్గుదల రావాలని అంటే దాని నిల్వ సామర్థ్యం పైన కూడా ఆధారపడి ఉంటుంది. అది అన్ఫార్చునేట్లీ కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో అంతటి ఒక సిస్టమాటిక్ ఇది లేదు కాబట్టి, స్టోరేజ్ కానీ దానికి సంబంధించిన లేదు కాబట్టి ఇప్పటికీ అంతర్జాతీయంగా ధరలు తగ్గినా కూడా మనం ఇప్పటికిప్పుడు దేశంలో ధరలంతా అంటే పెట్రోల్, డీజిల్ పైన తగ్గించే అవకాశం, వెసులుబాటు కేంద్రానికి లేకుండా పోతుంది. అక్కడ చాలా టెక్నికల్ విషయాలు ఉంటాయి. అవి నాకు తెలిసి విడిగా కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో మనం చెప్పుకోవడానికి ఇంకొక ప్రయత్నం చేద్దాం. ఒక సవివరణంగా దాని గురించి మాట్లాడుకోవచ్చు. చాలా అంశాలు ఉంటాయి, ఒక కారణం అనేది ఉండదు బేసిక్. థ్యాంక్ యూ మేడం. ఇంకొకటి వచ్చేసి మనకి ఏదైతే కరోనా కేసులలో గుజరాత్ రాష్ట్రము, మహారాష్ట్ర ఎక్కువ ఉన్నాయి, దురదృష్టవశాత్తు తమిళనాడు ఎక్కువ ఉన్నాయి. అందరూ అనేది ఏమిటంటే మార్చి చివరి వారంలో లేదంటే ఏప్రిల్ 1-2 నాటికి తబ్లిగీ జమాత్ మత ప్రచార సభ అనేది జరగటం వల్ల వాళ్ళు దేశంలో అన్ని రాష్ట్రాలకి
చెందిన వాళ్ళు అవటం వల్ల అక్కడక్కడ కేసులు, అక్కడి నుంచే ఎక్కువ కేసులు పెరగడం మొదలైందని చెప్పేసి ఒక మీడియా అనేది వాదిస్తూ ఉంది. బట్ మైనారిటీస్కి సంబంధించి మాట్లాడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫిబ్రవరిలో మోదీ గారు సభ పెట్టారు, ఎవరిది, ట్రంప్ గారిది. సో అప్పటి నుంచి మొదలేసుకుంటే కనుక ఒకసారి ఒక అనాలిసిస్ కనుక చూసినట్లయితే, అహ్మదాబాద్లో ఇప్పుడు ఏవైతే ఎక్కువ శాతం, ఇప్పుడు గుజరాత్లో ఉన్న కేసులు ఎక్కువ శాతం అహ్మదాబాద్లోనే ఉన్నాయి, అది నిజం. సో అది కూడా ఒక కారణము. సో కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ప్రధాని గారు ఏదైతే ఉన్నారో, ప్రధానమంత్రి గారే ఆ టైంలో గ్లోబల్ సిచ్యువేషన్ అనేది అంచనా వేయకుండా అమెరికా ప్రెసిడెంట్తోని ఒక మీటింగ్ అనేది చేశారు. కానీ ఏమన్నా కేసులు పెరిగిన తర్వాత అది కూడా ఒక పర్టికులర్ జోన్లో మా వల్ల పెరిగింది అంటున్నారు. మరి అహ్మదాబాద్లో కేసులు పెరిగిన దానివల్ల ఆయన యొక్క అలసత్వం కూడా ఒక కారణం కదా అంటున్నారు. మరి దానికేంటి? బాగుంది. అంటే మంచి జరిగితే గనక ఇప్పుడు మీరు అంటున్నటువంటి మైనారిటీ వాళ్ళు కానీ, ఇతర ఏ వర్గం వారైనా సరే, ఇన్ దట్ కేస్ సెక్యులరిస్టులు కానివ్వండి, ఇంకెవరైనా సరే, ఏదైనా మంచి జరిగిందని అంటే అది మా వల్లే జరిగిందని, చెడు జరిగితే మటుకు కేంద్రం పైనో లేకపోతే ఇతరత్ర వాళ్ళ పైన బ్లేమ్ గేమ్ అనేది ఆడడం చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళని వీళ్ళని అన్నామని, లేదంటే వాళ్ళని దోషులుగా, ఎవరినైనా సరే కారకులని దోషులుగా చూపించాల్సిన అవసరము కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరికీ ఉండదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇటువంటి మహమ్మారి వచ్చినప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి? ఇప్పుడు వారు వీరని కాదు, అందరూ ప్రజలే. ఇది అందరికీ అంటే ఒకరి నుంచి ఒకరికి అలా వ్యాప్తి చెందుతూ వస్తున్నప్పుడు వీరిని వారిని అని చెప్పని మనం సెపరేట్ గా చూడాల్సిన అవసరం లేదు. ఇకపోతే మీరన్నారు మీటింగ్ దాని గురించని. ఎగ్జాంపుల్ అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి గారు మీటింగ్ పెట్టారు గాబట్టి అక్కడ కేసులు పెరిగాయి. అంతేగాని మా వల్ల కాదు అని చెప్పని వాదిస్తున్న వర్గాలు ఏవైతే ఉన్నాయో, మరి ఆంధ్రప్రదేశ్ నేనున్నటువంటి రాష్ట్రంలో మీరు తెలిసే ఉంటుంది మీకు, కేసులంటే ప్యాటర్న్ ఎలా ఉంది? ఎలా కర్నూలు, వచ్చింది? గుంటూరులో ఎక్కువ ఉన్నాయి. గుంటూరు, కర్నూలు మామూలుగా. అండ్ సూపర్ స్ప్రెడర్స్ లాగా కూడా గవర్నమెంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలే ప్రకటిస్తూ వచ్చాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఎక్కడి నుంచి వాళ్ళు ఆ శూల శోధన అంతా చేసినప్పుడు ఎక్కడి నుంచి సూపర్ స్ప్రెడర్ ఎవరయ్యారు, వాళ్ళ నుంచి ఎంత మందికి వచ్చిందనేది. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మటుకు వాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడ ఢిల్లీలో మత సమావేశాలకు వెళ్ళొచ్చాం కాబట్టి ఇక్కడ వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందింది అని చెప్పనంటే వాళ్ళు ఒప్పుకుంటారా? అలా కాదు. ఇక్కడేంటంటే అది అహ్మదాబాద్‌లో మీటింగ్ పెట్టడం వల్ల ఆ ఏరియాలో వచ్చింది. లేదు గుంటూరులో గనక అక్కడి నుంచి, ఢిల్లీ నుంచి వెళ్ళొచ్చిన వారి ద్వారానే ఇక్కడొచ్చిందని కాకుండా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఇచ్చినటువంటి మనము అంశాలను ఏదైతే పరిగణలోకి తీసుకుంటే, ఎక్కువగా ఫస్ట్‌లో విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ద్వారా, అంటే ఇతర దేశాల్లో అది ఎక్కువ వ్యాప్తి చెందింది కాబట్టి మన దేశంలోకొచ్చే వాళ్ళని కేంద్ర ప్రభుత్వం అప్పుడే కంట్రోల్ చేసేసింది. పాయింట్ నంబర్ 1. రెండోది, మత సమావేశాలకెళ్ళొచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా చాలా మందికి ఇది అంటే వ్యాప్తి చెందిందనేది అధికారికంగా ఉంది కాబట్టి, కొన్ని వర్గాల ప్రజలు అవును ఇలా మత సమావేశాలకెళ్ళి వచ్చారు కాబట్టి ఇది వ్యాప్తి చెందింది అని అంటున్నారు. అది రాష్ట్రాలు కూడా ఒప్పుకుంటున్నాయి. అంత మాత్రాన ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి కేసులన్నిటికీ కూడా ఏ ఒక్క వర్గమో, ఏ ఒక్క మతాన్నో మనం అనాల్సిన అవసరం లేదు. అలాగే వారి ద్వారా వ్యాప్తి చెందినటువంటి కేసుల్ని కూడా మనం కొట్టి పారేయాల్సినంత, తేలిగ్గా తీసుకోవాల్సినంత అంశము కూడా కాదిది. Yes. ఎవరికి వాళ్ళు ముందుగానే ఇటువంటిది ఉంది అనుకున్నప్పుడు సామూహికంగా ఎటువంటిదైనా చేయకుండా ఉండుంటే బావుండేది. ఆ తర్వాత కూడా వారు ప్రభుత్వానికి సహకరించలేదని కూడా నేను వార్తలు విన్నాను. ఇప్పటికి కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డీజీపీ స్థాయిలో వ్యక్తులు చెప్పారు. మేము ఇప్పటికీ కూడా ఆ మీటింగ్‌కి, మత సమావేశాలకు ఎళ్ళొచ్చిన వాళ్ళని ఇంకా మా రాష్ట్రంలో వెతుకుతూనే ఉన్నాము. వారెక్కడున్నారో ఐడెంటిఫై చేస్తూనే ఉన్నాము అనేసి. ఇటువంటి కరోనా మహారాష్ట్రలో కూడా అట్లానే. అది ఏ రాష్ట్రమైనా చెప్తున్నాను. అంటే అన్ని రాష్ట్రాలు, అది బీజేపీ పాలిత రాష్ట్రమా, బీజేపీ పాలిత రాష్ట్రం కాదనేది పక్కన పెడితే, కారకులు ఎవరనేది ప్రజలందరికీ తెలుసు. ఎవరిని ఎవరు బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అల్టిమేట్‌లీ ఒకరి నుంచి 50 మందికి, 100 మందికి, 243 మందికి కూడా వ్యాప్తి చెందిన ఇది మనకి సంఘటనలు కూడా చూస్తూనే ఉన్నాము. అందరూ కూడా ఇప్పటికి కూడా ఇప్పుడు చూసాం మనము. రాష్ట్రంలో అయితే మద్యం షాపులు తీయగానే ఆల్మోస్ట్ 40, 50 రోజులు ఎవరికి వారు ఇళ్లల్లో ఉండి ఎంతో సామాజిక దూరాన్ని పాటించి, ఎన్నో నిబంధనలు అంటే వాళ్ళు పాటిస్తున్నటువంటిది ఒక్కసారిగా ఇబ్బడి ముబ్బడిగా అలా రోడ్ల పైకొచ్చేసి అప్పటి వరకు ఉన్నదంతా కొంచెం డిస్టర్బ్ చేశారు. ఇప్పుడు కూడా కొన్ని వార్తలు చూస్తున్నాము. షాపింగ్‌లకని కొన్ని చోట్ల అలా వెళ్ళిపోతూ ఉన్నారు. కొన్ని ఢిల్లీలో గానివ్వండి, మన చాలా చోట్ల. అది అందరికీ ముందు మీకు
మీ కుటుంబానికి, మీ ద్వారా సమాజంలో ఉన్న ఇతర అందరికీ కూడా నష్టం కలిగిస్తుంది కాబట్టి ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి. సో మద్యపానం అనేది, మద్యం అమ్మకాలు మొదలు పెట్టడం తర్వాత కూడా ఈ కేసులు ఇంకా పెరగడానికి కారణం అంటారా? మద్యం అమ్మకాలు చేయకూడదు అంటారా మీరు, లాక్డౌన్ అయ్యేంత వరకు, లేకపోతే ఈ కేసులు కంట్రోల్ అయ్యేంత వరకు? మద్యపానాన్ని అంటే మద్యం పైన ఈ లాక్‌డౌన్ తీసేయండి అని చెప్పని చాలా రాష్ట్రాలు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాయి. పీఎం, సీఎం కాన్ఫరెన్స్‌లో మనకందరికీ తెలిసిందే. మీడియాలో కూడా రాసారు. కానీ ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు ఆ మద్యం ద్వారానే తమ ఆర్థికంగా వారు టాక్సెస్ అంటే రెవెన్యూని కలెక్ట్ చేసుకుంటారన్న భావనలో ఉన్నారు కాబట్టి. ఇక్కడేందంటే ఒక ప్రణాళిక అంటే నిబంధనలు కూడా పాటించకుండా కనీసము మద్యం షాపుల వాళ్ళకి కానీ, అక్కడికొచ్చే ప్రజలకు కానీ, అక్కడున్నటువంటి అధికార యంత్రాంగానికి కానీ, పోలీసు వారికి కానీ, ఎవరికీ కూడా నిబంధనల గురించి స్పష్టతనివ్వకుండా మెజర్స్ అంటే 6 ఫీట్ డిస్టెన్స్‌లో ఉండాలని కేంద్రం చెప్పింది. ఇంకొకటేందంటే కేంద్రం మీరు తెరుచుకోండి అని చెప్పలా. మీ ఇష్టం అని చెప్పింది. అంటే రాష్ట్రాలు ఒత్తిడితోటి మీరు నిబంధనలు పాటిస్తూ మీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీ జోన్‌లలో ఉన్నటువంటి కేసుల ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. కానీ చాలా రాష్ట్రాలు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ అది పాటించలేదు. 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేదు. అందువల్ల ఇంకొకటి మద్యం ఎఫెక్ట్ యూజువల్‌గా మద్యం తాగే వాళ్ళందరికీ తెలుసు. లంగ్స్‌లో కానీ, లివర్‌లో కానీ, ఇంకా ఇతరత్ర బాడీ పార్ట్స్ పైన ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తాయి. అలానే శారీరకంగానే కాదు, మానసికంగా, కుటుంబ పరంగా కూడా చాలా గొడవలు, అలానే వాళ్ళకున్నటువంటి ఆదాయాన్ని కూడా తగ్గిస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా కూడా ఊపిరితిత్తుల్నే డ్యామేజ్ చేస్తుంది. అందరికీ తెలుసు శరీర భాగాల్ని. అటువంటప్పుడు ఇటువంటివి ప్రోత్సహించడం ఉండాల్సింది రాష్ట్రాలు. ఒకవేళ తప్పదు ఈ పరిస్థితుల్లో ప్రోత్సహించాల్సి వచ్చిందని వీళ్ళు అనుకున్నా కూడా సరైన జాగ్రత్తలు కూడా తీసుకోకుండా వదిలేయడం అనేది విమర్శలకు దారితీసింది. అండ్ ఆంధ్రప్రదేశ్‌లో అయితే గనక కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము అసలు మేము మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పని ప్రకటించారు ఎలక్షన్స్ అప్పుడు కూడా. వారు హామీ కూడా ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం కూడా ప్రకటించింది. మరి 40 రోజులు, 45 రోజులు ప్రజలు మద్యాన్ని తాగకుండా ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇదే మంచి ఛాన్స్ కదా మద్యపాన నిషేధం అమలు చేయడానికి. అలా చేయకుండా అలా ఒక్కసారి ఓకే అని చెప్పని అనుకున్న వెంటనే వాళ్ళు తెల్లారి నుంచి షాపుల్ని తీసేశారు. అది సర్వత్రా చాలా చాలా విమర్శలకి దారితీసింది. యాహ్! సో మేడం, మీరు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి మాట్లాడే వక్తలైతే ఇలా మాట్లాడుతున్నారు, అనలిస్టులు. మద్యం అమ్మకాలు కేంద్రం అనేది మీ ఇష్టం అని చెప్పింది, రాష్ట్రాలే వాటిని సరైన ప్లానింగ్ లేకుండా చేసాయి అంటున్నారు. ఒక పక్క రాష్ట్రాలు ఏమంటున్నాయంటే, అంటే రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి మాట్లాడుకుంటే కనుక మోదీ గారితో వీడియో కాన్ఫరెన్స్లో ఏకాడికి కేంద్రం చర్యలు బాగున్నాయని మాట్లాడే వాళ్ళకే పర్మిషన్ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు మాట్లాడడానికి అసలు చాలా తక్కువ టైం ఇస్తున్నారు. పిఎం కాన్ఫరెన్స్ మీటింగ్లో ఆయన కూర్చోలేదు, ఆయన కార్యదర్శిని కూర్చోబెట్టారు. ఎందుకంటే మేము అడగాల్సినవన్నీ 3-4 మీటింగ్ల నుంచి గౌరవ ప్రధానమంత్రి గారిని అడిగాము. రాష్ట్రాలకు అప్పులు చేసుకునే సామర్థ్యం ఇంకా పెంచండి, రాష్ట్రాలకి నిధులు ఇచ్చే దాంట్లో ఇంకా ఆలోచించండి, లేదా ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ ఇట్లాంటివి ఆలోచించండి అని మేము ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాము. ఎప్పుడు దీని మీద అంటే ఇంటర్నల్గా అన్న దీని మీద మేము ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోబోతున్నాం అని ఇస్తే రాష్ట్రాలకు ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. రాష్ట్రాలకి మీరు చెప్పినట్లు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వచ్చేటప్పటికి వాళ్ళది ఒక డిఫరెంట్ యాంగిల్ అండి. వాళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి వాళ్ళకి డబ్బులు కావాలి. ఏదైతే ఈవెన్ ఈ ప్రభుత్వం అవ్వచ్చు, గత ప్రభుత్వం అవ్వచ్చు, భారీ ఎత్తున ప్రజలకి ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బులు కావాలి. మరి రాష్ట్రాల పరిధిలో ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ ఏంటి? రెవెన్యూ, లిక్కరు, లేదంటే మన ఫ్యూయల్, ఇట్లాంటివి. సో కాబట్టి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఇప్పటికీ మరి సుప్రీంకోర్టు వ్యాప్తంగా కూడా మద్యం డోర్ డెలివరీ అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది మద్యపానం అమ్మకాలని, ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాంగ్రెస్ అమ్ముతుంటే బీజేపీ వ్యతిరేకిస్తుంది, మళ్ళీ బీజేపీ మద్యం అమ్ముతున్న రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. సో అందరు కలిసి మొత్తానికి ఏదైతే ఈ మద్యం అనే దీంట్లో సొసైటీ పరంగా అయితే అన్ని పార్టీలు అయితే విఫలమైనాయనే చెప్పుకోవాలి ఇక్కడ. ఇంకొకటి మీరు ప్రత్యేకంగా ఏపీ గురించి అయితే అడిగారు, ఏపీ మద్యపానం అనేది. సో ఇప్పుడు మనం ఏపీ గురించి పాలిటిక్స్ టాపిక్లోకి వెళ్తే, మీరన్నట్లుగా మద్యం రేట్లు అనేవి మేము 70% అనేది పెంచాము అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అనేది చెప్తోంది. దానివల్ల వినియోగం కూడా తగ్గిందని వాళ్ళ రికార్డ్స్ కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. మీరు చెప్పినట్లయితే మరి గత ప్రభుత్వంలో బీరుని హెల్త్ డ్రింక్ అన్నారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు. సో ఏపీ ప్రభుత్వం అనేది నిజంగా ఈ లిక్కర్ పాలసీలో ఫెయిల్ అయిందని భావిస్తున్నారా మీరు?
ఇందాక నేను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కాదు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా అంటే మద్యాన్ని ఒక ఆదాయ వనరులాగా చూస్తూ ఉన్నాయి. మీరన్నారు బీజేపీ కొన్ని రాష్ట్రాలు అని చెప్పని. మీకు తెలిసే ఉంటుంది, గుజరాత్‌లో బీజేపీ పాలిత రాష్ట్రం అధికారంలో ఉన్న మద్యపాన నిషేధం ఉంది. అండ్ బీహార్లో మిత్రపక్షం ఉంది. బీహార్‌లో ఉంది. అలా చాలా రాష్ట్రాలు అంటే ఆదాయ మార్గము మనకు ఆదాయం కావాలి అని అనుకున్నప్పుడు గుజరాత్ తెలిసిందే, చాలా డెవలప్ అయిన వన్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ అనేది అందరూ భావిస్తుంటారు. అది కూడా వాస్తవం మనకి. అటువంటివి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కూడా ఎందుకు దీనిపైనే ఆధారపడుతున్నారు? దట్టు వాళ్ళంతట వాళ్ళే మేము మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వనరులు మీరన్నారు కదా సంక్షేమ పథకాలు అని చెప్పని. ఈ రీజనల్ పార్టీస్‌కి వచ్చేటప్పటికి కూడా అలవి కాని సంక్షేమ పథకాలని ఇంతకు ముందున్న ప్రభుత్వం కానీ, ఇప్పుడు కానీ నవరత్నాలు, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే నవరత్నాలు అనేసి అలవి కాని ఇంతకు ముందు కూడా చాలా ప్రతిపక్షాలు అప్పట్లో చెప్పాయి. చాలా రాజకీయ పార్టీలు చెప్పాయి. నవరత్నాలను ప్రకటిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయ వనరులని బేరీజు వేసుకుంటే గనక అది అలవి కాని హామీలాగానే ఉంటుంది. ఇప్పటికి చాలా ఇబ్బందులు పడాలి అని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా సరే ఆయన వెళ్లారు, ప్రజలు గెలిపించారు, అంతా అయిపోయింది. ఇప్పటికీ కూడా షాపుల్ని మేము తగ్గిస్తాము, లేదంటే రేటు పెంచుతాము, లైసెన్సుల్ని రద్దు చేస్తాము అనంటే ఇది కేవలం మనం చూసాం. ఇప్పుడు కరోనా మహమ్మారిలో కాదండి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తెల్లారి నుంచి ఆల్మోస్ట్ గా చీప్ లిక్కర్ అనేది తయారీ అనేది ప్రపంచంలో ఎక్కడా కని విని ఎరగనటువంటి పేర్లతోటి చీప్ లిక్కర్ ని తయారు చేసి మరి ప్రజల ప్రాణాలతో ఈ ప్రభుత్వం ఆటలాడుతోంది. పైకి వాళ్ళు ఉన్న లైసెన్స్ షాపులు మేము క్యాన్సిల్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాము, తద్వారా మద్యం అమ్మకాలను తగ్గిస్తున్నామని చూపించినప్పటికీ కూడా సాక్షాత్ స్పీకర్ గారు కూడా మాట్లాడారు చీప్ లిక్కర్ గురించి. చాలా మంది ఇప్పుడున్న మంత్రులు మాట్లాడుతున్నారు. మేము చెప్పడానికి బాగుండదు కాబట్టి అన్ని పూర్తిగా చెప్పలేకపోతున్నాను. ప్రజల ఆరోగ్యంతో మటుకు వాళ్ళ సామాజిక, ఆర్థిక, వారి శారీరక, కుటుంబ వ్యవస్థలతో ఈ రాష్ట్ర ప్రభుత్వము తీవ్రంగా ఆటలాడుతోంది. వీరికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా ఆదాయ వనరుల్ని పెంచుకోవడానికి ఇప్పుడు మద్యం ఒకటే కాదు, ప్రభుత్వ భూముల్ని ఇష్టారాజ్యంగా అమ్మేస్తున్నారు. ఎందుకంటే అసలు 5 సంవత్సరాల ప్రభుత్వం నుండి ఏ పార్టీకైనా సరే కాసేపు పార్టీలను పక్కన పెడదాం. ఏ ప్రభుత్వానికైనా ప్రజలు ఇచ్చేది కాన్స్టిట్యూషన్ ప్రకారం 5 సంవత్సరాల అధికారం. ఆ 5 సంవత్సరాల అధికారం ఉన్న ప్రభుత్వము ప్రభుత్వ భూముల్ని అంటే భావితరాలకి భూముల అవసరం లేకుండా కనీసం ఆలోచన కూడా చేయకుండా ఇప్పుడు వీళ్ళు అలవి కాని హామీలను నెరవేర్చుకోవడం కోసం అని చెప్పని ఎలా అమ్ముతారో హక్కు ఎలా వచ్చింది. ఈ రోజు కూడా మనం చూసాము, ఎక్కడైనా ప్రభుత్వ ఒక ప్లే గ్రౌండ్ కంటే స్థలం లేదు, ప్రభుత్వ కార్యాలయాలకి స్థలం ఉండదు, బస్ స్టాండ్లకి స్థలం లేదు, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల కానీ ఇంకెక్కడైనా సరే ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో, గవర్నమెంట్ మీరు సంబంధించిన హాస్పిటల్స్ చూడండి, దేనికి కూడా స్థలం యాజ్ ఇట్ ఈస్ గా లేదు. ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి అవి కార్యాలయాలు కానీ ఇతరత్ర. ఇప్పుడు ఉన్న పలంగా నేను కొన్ని వేల కోట్ల రూపాయలు నాకు ఆదాయం కావాలి కదా అని ప్రభుత్వ భూముల్ని ఇష్టారాజ్యానికి అమ్మేసుకుంటే రేపొద్దున భావితరాల భవిష్యత్ ఏం కావాలి? మీరు గవర్నమెంట్ హాస్పిటల్ ని వైడెన్ చేసుకోవాలి, వెడల్పు చేయాలంటే ఫ్యూచర్ లో ఇప్పుడు అమ్మేసిన వాళ్ళు ఇప్పుడు అమ్మేస్తున్నారు. మళ్ళీ రేపొద్దున కావాలంటే వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మళ్ళీ అప్పటికి 10 రెట్లు పెట్టి కొనుక్కుంటారా? ఈ విధంగా ఇష్టారాజ్యంగా చేస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారా? ఆదాయ వనరులు పెరగాలి అంటే ఏ ప్రభుత్వానికైనా మౌలిక వసతుల పైన దృష్టి పెట్టాలి, ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టాలి, ఉపాధి పెంచేటటువంటి ప్రాజెక్టులు, స్కీములు పెంచి తద్వారా ఒకవైపు ట్యాక్స్ కలెక్షన్ రెవెన్యూని పెంచుకుంటూ మీరు సంక్షేమ పథకాలు అమలు చేసుకోండి. అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతాయి. అంతేకాని సంక్షేమ పథకాలు చేయడం కోసం నేను మొత్తం ఉన్నటువంటి దేవాదాయ భూములు అమ్మేస్తాను, నేను రాజమండ్రి జైలుని అమ్మేస్తాను, పాతగా అయిపోయింది కదా, ప్రభుత్వ భూములను అమ్మేస్తాను, పాతగా అయిపోయింది, రేపు పొద్దున ప్రకాశం బ్యారేజ్ ఇంకో దేన్ని కూడా అమ్మేస్తారని అలా ఉండదు కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి ఇటువంటివన్నీ అనాలోచితమైనటువంటి ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తోంది. ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి చేయకూడదు, ప్రజల యొక్క ఆగ్రహానికి గురి కాకూడదు అనేది నా అభిప్రాయం. మెయిన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకులతోనూ కేంద్ర స్థాయి నాయకత్వంతో ఒక ఇబ్బంది ఏముంటుందంటే, రాష్ట్ర స్థాయి నాయకులు ఏమన్నా ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇదే మరి కేంద్ర స్థాయి నాయకులతో మరి ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు ఏమన్నా కలిసిమెలిసి తిరుగుతున్నారు.
ఉదాహరణకి చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరన్నారు ఏదైతే భూముల వేలం వేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది మంచిది కాదని చెప్పారు. ఓకే, అది ఆ వాదన వరకు అక్కడ ఉండనిద్దాం. ఇప్పుడు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారి మధ్య మాటల యుద్ధం అనేది నడిచింది. మళ్ళీ ఇదే విజయసాయి రెడ్డి గారు ఏదైతే కేంద్ర స్థాయి బీజేపీ నాయకులతో చాలా సన్నిహితంగా ఉంటారు, సఖ్యంగా ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలకు సంబంధించో లేకపోతే అభివృద్ధి పథకాలకు సంబంధించో నిధుల విషయంలో ఆయన కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు. రాష్ట్ర స్థాయిలోనేమన్నా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటారు, కేంద్ర స్థాయిలో మళ్ళీ కలిసిమెలిసే ఉంటారు. ఏం రాజకీయం ఇదే అంటున్నారు ప్రజలు. దాని మీద మీరేం చెప్తారు సమాధానం? సమాధానం చాలా సింపుల్ అండి. పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ లాగా ప్రజా సమస్యల పైన ప్రతి విషయంలోనూ ప్రజలకి తోడుగా అండగా ఉంటూ ఉంటాము. ఆ విషయంలో ప్రభుత్వాన్ని వారు చేసే అరాచకాలను, అక్రమాలను, అవినీతిని వెలికి తీస్తూనే ఉంటాము. మీరన్నట్టుగా వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటారు అని చెప్పని అంటున్నారు. ఆయన ఒక ఎంపీ లాగా అక్కడ ప్రభుత్వంతో, ఎందుకంటే పార్లమెంట్ లో కానీ ఎక్కడైనా అక్కడ ప్రభుత్వ పెద్దలతో లేదంటే బీజేపీ పెద్దలతో కానీ అక్కడ కలిసి మాట్లాడుకున్నంత మాత్రాన అదేదో ఇక్కడ వేరు అక్కడ వేరు అన్నట్టు, అంటే వాళ్ళు చేసేటటువంటి ప్రజలకి మభ్య పెడుతున్నారు అని వైకాపా పార్టీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలను మోసం చేస్తున్నామని కూడా మేము చాలా సార్లు చెప్పాము రాష్ట్ర బీజేపీ వాళ్ళు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వైకాపా ఎంపీ గారు ఇంకేంటి ప్రధానమంత్రి గారు చేసేవన్నీ బాగున్నాయి, మీరు ఆంధ్రప్రదేశ్ కి చాలా మంచి చేస్తున్నారు, మీరు చేసేటటువంటి అభివృద్ధి అంతా ఇంత కాదు అని చెప్పని వెళ్ళి వంగి దండాలు పెడుతూ ఉంటారు. ఇక్కడ రాష్ట్రానికి వచ్చేటప్పటికి మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల వారినేమో రకరకాలుగా దూషిస్తూ ఉంటారు. రాష్ట్రంలో ఏదైనా ప్రజా సమస్య వచ్చిందనంటే వైకాపా ముఖ్యమంత్రి గారు లేదంటే వైకాపా మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు వీళ్ళెవరు స్పందించరు. ప్రతిదానికి తగుదమ్మ అనేసి రాజ్యసభ ఎంపీ గారు ఆయన స్పందిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆ లైన్ ఏదైతే ఉందో ఆ క్లారిటీ అనేది వాళ్ళు మిస్ చేసేసుకొని కావాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని మభ్య పెడుతూ రాష్ట్ర బీజేపీ పైన రాళ్లు వేస్తున్నారు. మా మటుకు మేము రాష్ట్ర బీజేపీ పార్టీ లాగా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని కేంద్ర ప్రభుత్వానికి అలాగే భారతీయ జనతా పార్టీ, జాతీయ భారతీయ జనతా పార్టీకి మేము ఎప్పటికప్పుడు ఆ సమస్యల్ని ఇక్కడ ఉన్నటువంటి వాటిని వాళ్ళకి చెప్తూనే ఉన్నారు. వాళ్ళు చెప్పిన డైరెక్షన్ లోనే ప్రజలకి అండగా ఉంటూ ఉన్నాం ఇక్కడ. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా రాష్ట్ర స్థాయిలో ఎవరైతే బీజేపీ అధిష్టానం ఎవరైతే ఉన్నాయో నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారు అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, సిపిఐ సిపిఎం అవ్వచ్చు, వీళ్ళందరూ కలిసి చంద్రబాబు గారు ఎలాంటి వర్షన్లో అయితే మాట్లాడుతున్నారో ప్రజా సమస్యల మీద, అలాంటి వర్షన్లోనే వీళ్ళు మాట్లాడుతున్నట్లు మరి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి కదా మేడం. అంటే కొంచెం యాజ్ ఇట్ ఈస్ గా ఆయన మాట్లాడింది వీళ్ళు మాట్లాడట్లేదు కానీ కొంచెం దగ్గరగానే మాట్లాడుతున్నారు కదా. సో ప్రజలకు అనుమానం రావడం సహజం కదండి. పత్రికల్లో అటువంటి భావన అయితే నేనైతే చూడలేదు, మరి నాకైతే తెలియదు. కానీ ఇక ప్రజల సంగతి అంటారా, పచ్చకమ్మల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఇది ఒక సామెత ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒక సమస్య ప్రజా సమస్య అన్నప్పుడు అన్ని ప్రతిపక్షాలు లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ శైలిలో తమదైన స్టైల్లో పోరాటం చేస్తుంటారు. సమస్యకి పరిష్కారం కోసం ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేస్తూనే అవసరమైతే పోరాటం కూడా చేస్తూనే ఉంటారు. మా మటుకు జాతీయ భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ కానీ చాలా స్పష్టంగా చెప్పాము. టీడీపీ కానీ వైసీపీ కానీ మాకు సమదూరంలోనే ఉంటాయి. అసలు వారితో టీడీపీ వారితో పోల్చి చూసుకొని లేకపోతే వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ప్రజా సమస్యకి ఇసుక కొరత దగ్గర నుండి కానివ్వండి, ఇప్పటి వరకు కూడా విద్యుత్, నిన్ననే మేమంతా దీక్ష చేసాము ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంది, ఈ విద్యుత్ సమస్య వరకు కూడా కేవలం భారతీయ జనతా పార్టీని, రాష్ట్ర భారతీయ జనతా పార్టీని మొదటగా స్పందించింది. ప్రజల్ని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ మా నాయకులు కార్యకర్తల ద్వారా ప్రజలకు అండగా నిలుస్తుంది. కాబట్టి ఒకరితో మేము పోల్చుకోము. అసలు ఎవరైనా అలాగా అనుకుంటున్నారంటే కనుక అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తాము. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో సంబంధించి ప్రభుత్వం చేసేటటువంటి అవినీతి కానీ అక్రమం కానీ ఏదైనా సరే, వారు చేసే దుశ్చర్యలను ఏదైనా సరే ప్రజా సమక్షంలో ప్రజా కోర్టులో ఎండగట్టేది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే.
సో భారతీయ జనతా పార్టీ గురించి ఆంధ్రప్రదేశ్ పరిధి వరకు నేను మాట్లాడదలుచుకుంటే గనక, ఆంధ్రప్రదేశ్లో మేడం భారతీయ జనతా పార్టీ మీరన్నట్టు ఇసుక కొరత దగ్గర నుంచి, ఇంగ్లీష్ మీడియం చదువుల దగ్గర నుంచి, నిన్న మొన్న ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ వరకు దేని మీద పోరాటం చేసిన ఏపీ ప్రజలకి భారతీయ జనతా పార్టీ చేస్తానని ప్రామిస్ చేసింది, చేయిస్తే ప్రజలు నిజంగా సాటిస్ఫై అయ్యేది ప్రత్యేక హోదా ఒకటే. సో ఏపీ ప్రత్యేక హోదా విషయంలో నిజంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ అనేది అయిపోయిన తర్వాత కూడా, నాకు తెలిసి సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా విషయంలో ఒక స్పష్టమైన నిర్ణయం అనేది భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తేనే రేపు 2023-24 ఎన్నికల్లో ఎవరికైనా కానీ, నిజంగా చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉండేది. అది వరకు అయితే క్లియర్. సో కమింగ్ టు ఈ ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే, మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ మాకు సమదూరంలోనే ఉంటాయి, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, ఇంకో పార్టీ అవ్వచ్చు. బట్ చాలామంది యొక్క వాదన ఏమిటంటే, చంద్రబాబు గారు ఏదైతే ఎన్నికల తర్వాత ఘోర పరాజయం తర్వాత ఆయన ఒక ప్లాన్ ప్రకారంగా సుజనా గారిని, లేదంటే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని బీజేపీలో నెమ్మదిగా జాయిన్ చేశారు. సో మీరు కూడా అలా వెళ్ళి జాయిన్ అయిన వ్యక్తేను అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఉంది. ఎవరు దాన్ని ఖండించే ప్రయత్నం అయితే ఇప్పటి వరకు చేయలేదు. కొంచెం దాటవేతగానే మాట్లాడుతూ వచ్చారు, లేదండి అని. బీజేపీ వాళ్ళకి ఏంటంటే రాజ్యసభలో మెజారిటీ ఉంటే బిల్లులు పాస్ అవ్వచ్చు అన్నట్టుగా వాళ్ళు తీసుకున్నట్టున్నారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్కి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నారో, అదే డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ నిజంగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు గత 4-5 రోజుల నుంచి. ఏది ఎలక్ట్రిసిటీ బిల్లుల విషయంలో అవ్వచ్చు, స్టెరిన్ గ్యాస్ విషయంలో అవ్వచ్చు, కరోనా విషయంలో అవ్వచ్చు. ఇంటికి వచ్చి నెలకు 5,000 వేయాలంటున్నారు చంద్రబాబు గారు. సో ఏదైనా కానీ ఇదైతే మీరు క్లియర్ చేయాల్సి ఉంది. అంటే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా మీ పరంగా తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతోనే మీరు నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యారా, లేదంటే మీరే జాయిన్ అయ్యారా బీజేపీలో? నేను ఆ పార్టీని, తెలుగుదేశం పార్టీని వీడిన తర్వాత పలు సందర్భాల్లో చెప్పాను. ఎందుకు తెలుగుదేశం పార్టీని వీడానో, అలాగే భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యానో కూడా నేను పలు సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా చాలా క్లుప్తంగా చెప్పేస్తాను మీకు. ఒకటి, ఎవరో ఏదో అనుకుంటున్నారు కదా అని, ఒక ఆరోపణ చేశారు కదా అని ప్రతిసారి వాళ్ళకి పని పాట లేకుండా ఆరోపణలు చేస్తుంటే, మేము కూడా మా పని పాట అంతా వదిలేసి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, నిజంగా కారణం గనుక జెన్యూన్ గా ఉంది అని చెప్పని, ఇప్పుడు రకరకాల కారణాలతో నేను చాలా, మా పార్టీ ఈ పార్టీ అని కాదండి, రాజకీయ నాయకులు వేరే పార్టీలకు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే, లేదు రాజకీయ పార్టీలు వివిధ దశల్లో పొత్తులు పెట్టుకునేటటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో, అది కూడా సమస్యలు, అంటే ఆయా పరిస్థితిలో ఉన్నటువంటి సమస్యలు, ఆయా పరిస్థితిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉందంటే ఎట్లా మనము కలిసి వెళ్తేనో, లేకపోతే విడిపోయి వెళ్తేనో ప్రజలకి చేరువుగా అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాము అని అనుకుని పార్టీలు ఆలోచించుకుంటే, నాయకుల సంగతికి వచ్చేటప్పటికి నా వరకు అయితే నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నప్పుడు నేను సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాను మొదటి నుంచి కూడా. నేను పార్టీలో తెలుగుదేశం పార్టీ అసలు అంతకు ముందు చెప్పాలంటే 2014 జనరల్ ఎలక్షన్ లో ఎన్డీఏ టీడీపీ అలయన్స్ కి కూడా నేను క్యాంపెయిన్ చేశాను. జనరల్ ఎలక్షన్ లో బస్సు యాత్ర చేశాం నెల రోజులు. అప్పుడు బీజేపీకి టీడీపీకి కలిపి 13 జిల్లాలో నెల రోజులు పాలిచ్చే నెలల పిల్లని కూడా, అంటే పాలు తాగే నెలల పిల్లని కూడా వదిలేసి నేను వెళ్ళాను. ఎందుకు, దేశంలో ఒక సుస్థిరమైన ప్రభుత్వం రావాలి, రాష్ట్రంలో కూడా విడిపోయిన విభజిత రాష్ట్రం కాబట్టి ఒక విజనరీ ఎక్స్పీరియన్స్డ్ నాయకుడు కావాలి అని చెప్పని అప్పుడు చేశాము. ఆ తర్వాత కూడా నేను ఎప్పుడు ఒక విజన్ కి, లేకపోతే అభివృద్ధికి నా వంతు నేను నా గొంతును వినిపిస్తూనే వచ్చాను. ఆ తర్వాత నన్ను తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా అధికార ప్రతినిధి చేసిన తర్వాత పార్టీ యొక్క లక్ష్యాలని, పార్టీ ఆశయాలని, పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనుల్ని ప్రజల్లోకి నేను తీసుకొని వెళ్ళాను. ఈ క్రమంలో పార్టీ నాకు అర్థమైంది ఏంటంటే, బయట నుంచి చూస్తే రాజకీయాలు ఒక రకంగా ఉంటాయి, లోపలికి దిగితే గాని లోతు తెలియదు అన్నట్టుగా. అది నాకైతే నా జీవితంలో చాలా బాగా జరిగింది అది. ఎందుకంటే రీజనల్ పార్టీస్, స్పెషల్ గా ఇప్పుడున్నటువంటి 2 నా రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మాట్లాడాలంటే, ఇక్కడ ఉన్నటువంటి 2 రీజనల్ పార్టీస్ లో కూడా వారసత్వ కుల రాజకీయాలు అనేది ముద్ర ఎక్కువగా ఉంది. ఎవరు ఒప్పుకున్నా, ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, అనుభవించిన దాన్ని కాబట్టి, ఆ బాధను అనుభవించింది కాబట్టి, నేను బాధితురాలిని కాబట్టి చెప్తున్నాను. కోటరీ నిండా నాకు అంటే ఎటువంటి సహకారం అందలేదు. నన్ను చాలా తీవ్రంగా మనోవేదనకి గురైనప్పుడు కూడా కనీసము యాజ్ ఎ పార్టీ లాగా నాకు ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన అధినేత లాగా సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా
మనం ఎప్పుడూ ఒక సిస్టమ్ లో పని చేయాలి. ఆ సిస్టమ్ అనేది కుల వారసత్వ రాజకీయాలు కొట్టుమిట్టాడుతూ నాకు అంత సహకారం అందించలేదు. నాకు అందలేదు. అయినప్పటికీ కూడా చాలా భరించాను నేను. ఆ తర్వాత గూడా పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఇంకా గూడా నేను మనోవేదనకు గురవుతున్నాను అని చెప్పినప్పుడు కొన్ని బాధాకరమైనటువంటి సంఘటనలు నాకు జరిగాయి. వితిన్ ద పార్టీ చెప్పాలంటే. రెండోది సెకండ్ జనరేషన్ అంటే తెలుగులో అదే తర్వాత రాబోయే భావి తరాల నాయకత్వం ఏదైతే బలవంతంగా రుద్దబడుతుందో టీడీపీలో, ఆ భావి తరాల రుద్దబడినటువంటి నాయకత్వం పైన నాకు పూర్తిగా నమ్మకం లేదు. ఆ నాయకత్వం పైన నమ్మకంతోటి ఎవరైనా ఏ పార్టీలో అయినా ఉంటారు. ఎవరైనా సరే నేననే కాదు ఎవరైనా ఒక హ్మ్. కార్యకర్త అయినా, ఒక నాయకుడు గాని, నాయకురాలు కానీ. అటువంటి నమ్మకం నాకు లేదు కాబట్టి అలానే వాళ్ళు ఆహ్, ప్రత్యేక హోదా గురించి ఇందాక మీరు తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014లో పొందుపరిచినటువంటి 18 అంశాలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్నప్పుడు, అప్పట్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు అన్నిటికి ఒప్పుకొని, నిజమే కేంద్రంలోని, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మనం ఈ విధంగా ప్యాకేజీతో వెళ్ళాలి అని చెప్పని అనుకోని, ప్రజల్ని కూడా నమ్మించి, ప్రజల్ని ఒప్పించి, అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాత, ఒక ప్రత్యేక తరగతి హోదా అనే నినాదంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకి నవరత్నాలు, ప్రత్యేక హోదా అనే నినాదంతో వెళ్ళినప్పుడు, తెలుగుదేశం పార్టీ అప్పటి వరకు 3.5 సంవత్సరాలు కేంద్రంతో కలిపి ఉన్నటువంటి రాష్ట్రానికి తెచ్చుకున్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలంటే అఫ్‌కోర్స్ లైక్ చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడ్డారు. అలాగే కేంద్రం కూడా సహకారం చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది అనేది అందరికీ తెలుసు. ఆయన కూడా చెప్తూ ఉంటారు. కాసేపు దాన్ని పక్కన పెడితే, అసలు ఏమి కేంద్ర ప్రభుత్వం సహకారం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తరగతి హోదా ఇవ్వనందువల్లనే ఇవ్వము అన్నాము కాబట్టి ఈ రాష్ట్రం ఇలా అయిపోయింది. ఇంకా అభివృద్ధి జరగదు. మేమేమి చెయ్యలేము అని చెప్పని కేంద్రాన్ని భారతీయ జనతా పార్టీని బూచిలాగా చూపించాలని చేసినటువంటి విఫలయ్యే ప్రయత్నము ప్రజలందరికీ ఎలక్షన్‌లో అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పట్లో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, ఒక రీజనల్ పార్టీ. అప్పట్లో ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కానీ, వైసీపీ వారు ఏమన్నారంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతాను అన్నారాయన. అవునా? హ్మ్. టీడీపీ వల్ల కాలేదు మేము వంచుతాము అన్నారు. 22 సీట్లొచ్చిన తర్వాత ఏమన్నారు అధికారంలోకి రాగానే కాదు కూదు అని మెల్లిగా డైల్యూట్ చేశారు. అది అందరికీ తెలిసిందే. ఓవరాల్‌గా చూసుకుంటే రీజనల్ పార్టీస్‌కి అంటే ఒక దేశం పైనటువంటి దేశ అభివృద్ధి పైన, లేదంటే ప్రజల సంక్షేమం పైన, దేశ భద్రత పైన ఇటువంటి అంశాల కంటే కూడా వాళ్ళ కుల, వారసత్వ, వాళ్ళ స్వార్థ రాజకీయాల పైన ఎక్కువగా వారు తాపత్రయపడుతూ ఉంటారు. ఆ యెస్. విధంగాన రీజనల్ పార్టీస్ పనిచేస్తాయని తెలుసుకున్నాను కాబట్టే అప్పటికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 కానీ, ఎన్నో శతాబ్దాలు ఒకటేమిటి 700 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అయోధ్య రామ జన్మభూమి. మనకు తెలుసు స్వాతంత్రం ముందు నుంచి ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉన్నాం. పాకిస్తాన్ అదే కాశ్మీర్ అంశం 370 ఆర్టికల్ 370 కానీ, ట్రిపుల్ తలాక్ మైనారిటీలకు సంబంధించి ఇటువంటి ఎన్నో దేశానికి, దేశ ప్రజలకి మంచి పనికొచ్చే కార్యక్రమాలు చేయడం అప్పటికి నేను ఆకర్షితురాలయ్యి ఆ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇక అనుకునే వాళ్ళెవరైనా సరే యెస్. రకరకాలుగా అనుకోవచ్చు. దే ఆర్ ఫ్రీ టు థింక్ ఆర్ సే ఎనీథింగ్. మీరన్నట్టు భావితరాలకి ఒక బలవంతమైనటువంటి నాయకత్వం రుద్దబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీలో అంటారు. ఒకసారి మనం గతంలోకి వెళ్ళినట్లయితే మీరే ఆ భావితరపు నాయకత్వాన్ని ప్రశంసించిన సందర్భాలు కూడా ఉన్నాయి కదండీ! ఏదైతే అప్పట్లో ఉన్నటువంటి అప్పటి మీ ప్రత్యర్థి ఇప్పుడు మీ యొక్క సహచర పార్టీ అయినటువంటి జనసేన పార్టీ అధినేతని మీరేమన్నా లోకేష్ బాబు గారు రూ. 2000 లాంటి వ్యక్తి, ఈయనేమన్నా పావలా లాంటి వ్యక్తి అన్నారు కదా! అంటే అప్పుడు మీకు అర్థం కాలేదా? అప్పుడు మీరు నిజంగా అబ్జర్వ్ చేయలేదా? పరిస్థితులు నిజంగా టీడీపీలో బలవంతంగానే రుద్దబడుతున్నాయి నాయకత్వాన్ని. అంటే ఆయన సమర్థవంతమైన వ్యక్తి అని మీకు అప్పుడు అనిపించలేదా? లేకపోతే అప్పుడు అర్థం కాలేదా? కొత్తగా ఏం తెలిసింది తర్వాతని? కొత్తగా ఏంటి ఇక్కడ 2 అంశాల్లో క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, హ్మ్. ఆ రోజు నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, నేను చేసే రోజుకి అధికార ప్రతినిధి అయి నాకు రెండో రోజు, మూడో రోజు కరెక్ట్ హ్మ్. చెప్పాలంటే నేను అప్పటికే అన్నమాట. సో రెండోది అంటే ఎన్ని రోజులు అయిందని కాదు అక్కడ ముఖ్యం. ఎందుకు ఈ హ్మ్. మాట అంటున్నానంటే, ఒకటి ఒక అధికార ప్రతినిధి అని అనుకున్నప్పుడు మన వ్యక్తిగత కారణాలు, మన వ్యక్తిగత అభిప్రాయాలు వేరైనప్పటికీ కూడా ఆహ్, పార్టీ
అధినేత పార్టీ తీసుకునేటటువంటి చర్యలు, పార్టీ పెద్దలు తీసుకునేటువంటి నాయకత్వం తీసుకునేటటువంటి అంశాలు ఏదైనా సరే, మనకవి నచ్చినా, నచ్చకపోయినా ప్రజల ముందుకు తీసుకొని వెళ్లి, ప్రజలకి చేరవేసే బాధ్యత అధికార ప్రతినిధి. అలానే పార్టీ పైన ఎవరైనా సరే అనవసరంగా విమర్శ చేస్తే, దాన్ని తిప్పికొట్టేటటువంటి బాధ్యత కూడా అధికార ప్రతినిధి. అదే కాదు, ఎవరైనా సహజంగా అధికార ప్రతినిధిదే ఉంటుంది. ఆ క్రమంలో అప్పటికే రాష్ట్ర మంత్రిలాగా ఉన్నటువంటి లోకేష్ గారు, అంటే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారి పైన జనసేన అధినేత ఆయన ఒక్కరి పైననే కాదు, నా క్వెషన్ అక్కడొచ్చిందంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన, అలాగే ఇతర మంత్రుల పైన, వారందరి పైన ఆయన బాగా ఎక్స్‌ట్రీమ్ లాంగ్వేజ్ ఉపయోగించడం వల్ల జనసేన అధినేత గారు అప్పుడు ప్రజలు చేత ఎన్నుకోబడిన వారిని ఈ విధంగా మాట్లాడడం తగదు అని నేను వారిని విమర్శించడం జరిగింది. కానీ ఇది పక్కన పెడితే, ఆయన్నెందుకన్నాను పక్కన పెడితే, నేను ఇందాకే క్లారిటీ ఇచ్చాను. ఆ తర్వాత పార్టీలో నాకు ఎంత ఎదురైనటువంటి ఇబ్బందులు, నాకే కాదు, నాకే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికే ఇట్లాంటి ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, అధికారంలో ఉండి కూడా ప్రభుత్వము కానీ, పార్టీ కానీ ఎటువంటి చర్య తీసుకోకపోతే, ఇంకా సామాన్యంగా ఆడపిల్లల పరిస్థితి ఏమవుతుంది? నేను అక్కడే ఫైట్ చేశాను. ఒక సామాజిక కార్యకర్తలా నా మీదే అంతటి ఇదైతున్నప్పుడు, చెప్పినప్పుడు కనీసం ఎక్కువ స్పందించకపోతే సామాన్య ఆడవారంటే పిల్లల మహిళా పరిస్థితి కార్యకర్తలు. అలాగా అక్కడ నేను విభేదించి నేను చెప్పాను. వారికి శాయశక్తిలా చెప్పాను. కాదు అని అన్నారు. అప్పటికి నాకు అర్థమైందంటే తర్వాత అండ్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత నేను 1200 ఎన్‌జీఓలకి ఐయామ్ హెడ్డింగ్ ఇన్ 4 స్టేట్స్ అండి. ఆ గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుని అనాలిసిస్ చేసినప్పుడు ఎందుకు ఇంత 5 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాము అంటే టీడీపీ వారు అప్పట్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. అయినా కూడా ప్రజలు ఎందుకు ఆదరించలేదు అనుకున్నప్పుడు, ఈ బలమైనటువంటి ప్రజలకి చేసినంటి అభివృద్ధి వారికి కనిపించినప్పటికీ కూడా, అప్పటికి పార్టీలో ఉండిపోయినటువంటి కుల వారసత్వ రాజకీయాల వల్ల అటు లోకల్ నాయకులు కానీ, ఇటు కొంతమంది కార్యకర్తలు గాని, చాలా మంది ప్రజలు గాని విసిగెత్తిపోయారు. అందుకని ఆ పార్టీ పైన నమ్మకం లేదో వైకాపా పార్టీ మన జగన్ గారు ఇచ్చినటువంటి నవరత్నాల పైన ఆకర్షితులయ్యారో, ఈ 2 కారణాల వల్ల మొత్తానికి ప్రజలు దూరంగా పెట్టారు. అన్నిటికంటే అల్టిమేట్ పాయింట్ నాకర్థమైంది, నా గ్రౌండ్ రిపోర్ట్‌లేంటంటే, కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా ప్రత్యేక తరగతి హోదా కంటే మించిన నేను ప్యాకేజ్ ఇచ్చి మీ రాష్ట్రానికి జరగాల్సిన అభివృద్ధి కదా! దాన్ని చేస్తాము అని అన్నప్పుడు, అది తీసుకుంటూనే సడెన్‌గా మధ్యలో కాదు అని చెప్పని మళ్ళీ కేంద్రాన్ని బూచిలాగా, బీజేపీని బూచిలాగా చేయాలన్న తాపత్రయం ప్రజలకు నచ్చలేదు. ఇది నాకర్థమైంది. సో, యాహ్! అక్కడేంటంటే ఓకే, మనము ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి అది నేను చేసుకున్నాను. నా తప్పు నేను సరిదిద్దుకున్నాను. సో, ఇప్పుడు చూసినట్లయితే మరిప్పుడు అప్పుడు జనసేన అధినేతకి ఇప్పుడు మీతో పాటు సమాంతరంగా పనిచేసే వ్యక్తే ఆయన. ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారో, సో ఇప్పుడు ఎలా ఉన్నాయి మీకు మీ పార్టీ పరంగా ఆయనకి మీతో రిలేషన్స్? ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో 2 రోజుల క్రితం జరిగిన టెలికాన్ఫరెన్స్లో ఆయన ఒకటి రిజల్యూషన్ అనేది ప్రకటించి ఉన్నారు. భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఏదైతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాల మీద ఏదైతే పోరాటం చేస్తుందో, జనసేన శ్రేణులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయండి, మనం భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేయాలని ఒక పిలుపు అనేది ఇచ్చారు. సో ఇప్పుడు రిలేషన్స్ ఎట్లా ఉన్నాయండి జనసేన పార్టీతోని మీకు? నాకు యాజ్ ఇట్ ఈస్‌గా నేను పార్టీలోకి వచ్చి 5, 6 నెలలు మాత్రమే అవుతుంది. యాజ్ ఇట్ ఈస్‌గా నాకు పర్సనల్‌గా రిలేషన్‌షిప్స్ అదే చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇతర ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా సరే, నాకు వ్యక్తిగతంగా ఎటువంటి ద్వేషము, శత్రుత్వము నాకు ఉండాల్సిన అవసరం లేదు. సైద్ధాంతికంగా, సిద్ధాంతపరంగా, పార్టీల పరంగా ఎవరితోటైనా మేము విభేదించొచ్చు. లేదు వారు గనుక మంచి చేస్తున్నారంటే వారితో కలిసి పోనివ్వచ్చు. అల్టిమేట్‌లీ ఏది చేసినా కూడా ప్రజలకి మనం సహాయం చేయడము, ప్రజల సమస్యల్ని పరిష్కరించడం పైనే మేము శ్రద్ధ చూపుతాము. నేను కూడా ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి పనిచేసిన దాంట్లో నాకైతే ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బంది అంటే నేను అలా దిశగా కూడా ఆలోచించలేదు. కలిసే పనిచేస్తాము. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నా వంతు నేను తోడ్పాటు ఖచ్చితంగా అందిస్తాను. యాహ్! ఏదైతే రకరకాల అంశాల్లో కొన్ని అంశాల్లో ఈ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్‌కి సంబంధించి, లేకపోతే ఇసుక పాలసీకి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఏవైతే వ్యతిరేక నిర్ణయాలు ఉన్నప్పటికీ,
కన్నా లక్ష్మీనారాయణ గారు బహిరంగంగా సపోర్ట్ చేశారు. ఏదైతే విశాఖ స్టెరైన్ గ్యాస్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, జగన్ గారు డైరెక్ట్గా అందరూ 5 లక్షలు అన్నారు, 10 లక్షలు అన్నారు, కన్నా లక్ష్మీనారాయణ గారు అయితే 25 lakhs ఇవ్వచ్చు అన్నట్లుగా మాట్లాడిన పక్షంలో ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి అనేది ప్రకటించారు ఎక్స్గ్రేషియా. సో అది కన్నా లక్ష్మీనారాయణ గారు కూడా అప్రిషియేట్ చేశారు నేరుగా, ఇది ఆ సంఘటన స్థలం KGH వైపు దగ్గరికి వెళ్ళి. సో భవిష్యత్తులో పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క విధి విధానాలను పక్కన పెడితే 2023, 2024 ఎన్నికలకి మీరు ఏదైతే ప్రత్యక్షంగా పాలిటిక్స్ లోకి రాబోతున్నారో, మీరు ఎలా అంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేద్దామనా, ఎంపీగా కంటెస్ట్ చేద్దామని మీ యొక్క ఇది? నా గురించా? నాకైతే ఎటువంటి కార్యాచరణ లేదండి. మొదటి నుంచి కూడా డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉండాలి, చేయాలనేది నేను అనుకోలేదు. దాని గురించి పెద్ద ఆలోచన కూడా చేయలేదు. ఇంకొక వాదన ఏంటంటే, యామిని గారికి టీడీపీ నుంచి ఫ్యూచర్ లో టికెట్ అష్యూరెన్స్ లేదు, అందుకే మారారని కూడా ఒక టాక్ ఉంది. ఎవరో నా మీద అభిమానంతోటో లేకపోతే కనుక ఇంకేదో వాళ్ళ ఆత్మానందం కోసమనో ఏవో మాట్లాడుతూ ఉంటారు. సరే, వాళ్ళ ఆనందానికి వదిలేస్తున్నాను. కానీ నా మటుకు నేనైతే కనుక, నేను ఆల్రెడీ సోషల్ సర్వీస్ లో 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఎక్స్పర్ట్ ని. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంగా 40 దేశాల నుంచి ఎన్నో రంగాల్లో అవార్డ్స్ తీసుకున్నాను. ఇప్పటికీ ప్రజలకి నేను అంటే నా వంతు నేను సహాయం అందిస్తున్నాను వివిధ రంగాల ద్వారా. ఇప్పుడు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇండస్ట్రీ ద్వారా గానీ, ఉపాధి కల్పనలు, స్కిల్ డెవలప్మెంట్ ఇలాగా. అలానే రాజకీయాల్లో కూడా నాకు చేతనైనంత మటుకు నేను వాళ్ళకి అంటే సహకారం అందించాలని మాత్రమే వచ్చాను. నాకున్న తెలివితేటలు కానీ, నాకున్న విషయ పరిజ్ఞానం కానీ ఉపయోగించాలని. ఫ్యూచర్ లో ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందని ప్రిడిక్ట్ చేయడానికి నేనైతే కాలజ్ఞానం కాదు కాబట్టి అప్పుడు దాని గురించి రెస్పాండ్ అవుతాను. ప్రస్తుతానికి అసలు అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పార్టీలు ఏమైనా గుర్తించి ఏదైనా బాధ్యత ఇస్తే మటుకు పార్టీ ఇవ్వకపోయినా నేను చేయాలనుకుంది చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే మీరు ఈ కోవిడ్ టైంలో అంటే మీరు బయటికి ఫోకస్ చేసుకోవట్లేదు, కానీ మీ NGOs పరంగా చాలా సర్వీసెస్ అనేది ఇస్తున్నది కూడా. అంటే యాక్చువల్గా మీతో ఇంటర్వ్యూ చేసే ముందు ఒకసారి జర్నలిస్టు సోదరుల పరంగా నేను కనుక్కుంటే, ఇట్లా మీరు పరంగా ఏదైతే మీకు చారిటబుల్ ట్రస్టులు కానీ NGOs కానీ ఉన్నాయో దాని పరంగా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి నాకు చెప్పారు. సో వ్యక్తిగతంగా నేను దానికి మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఫైనల్ కన్క్లూజన్ ఏదైతే ఉందో, ఈ కరోనా కోవిడ్ దాటిన తర్వాత మీరు 2 పాయింట్లు చెప్పారు. భారతీయ జనతా పార్టీలో కుల వ్యవస్థ లేకపోతే ఇంకొకటి లేదు, రాజకీయంలో పెద్ద పార్టీ అన్నట్లుగా అంటే మనం ట్రాన్స్పరెన్సీ ఉంది అని చెప్పారు. రెండోది మీకు ఇప్పుడే నేరుగా పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదు అని చెప్పారు. ఓకే, ఈ 2 పాయింట్లు ఇక్కడ లాక్ చేసుకుందాం, మళ్ళీ భవిష్యత్తులో కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ఒకటి యోగానంద్ గారు, భారతీయ జనతా పార్టీకి అంటే సిద్ధాంతంగా మీరు చూసుకున్న సిద్ధాంత పరంగా కూడా ఈ దేశం పట్ల ప్రేమ, అమితమైనటువంటి భక్తి, గౌరవము, దేశభక్తి అనేది ఉంటుంది. దేశాన్ని అంటే దేశంలో ఉన్న ప్రతి కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఇందులో వారసత్వ రాజకీయాలు, కుల రాజకీయాలు అనేది ఉండగా తావే లేదు. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి. రెండోది, నేను చేసినటువంటి సేవ గురించి అన్నారు. చాలా అంటే నిజంగానే ఈ సందర్భంగా మీరు గుర్తు చేశారు. యాక్చువల్ గా చాలా ధన్యవాదాలు. మా వాలంటీర్స్ కి, డోనర్స్ కి, అలాగే మేము కొన్ని లక్షలాది మందికి ఫుడ్ ని అరేంజ్ చేయడం కానీ, అంటే 13 జిల్లాల్లో గ్రాసరీ సరుకులు ఇవ్వడం కానీ ఇలా చేశాము. చేసింది మొత్తం పబ్లిసిటీ కోసం, అంటే అందరూ పబ్లిసిటీ కోసం చెప్పుకుంటే తప్పేమీ లేదేమో, కానీ అలా చెప్పుకోవడం మాకైతే ఇష్టం లేదు. కాబట్టి ప్రజలు వాళ్ళకి సహకారం సరైన సమయంలో అందిందా లేదన్న పాయింటే చూసాము. అంతవరకు ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే, కొంచెం ఏదైతే మెయిన్ గుంటూరు, విజయవాడ పరంగా కొంచెం మంచిగా చదువుకొని ఎక్కడ ఏదైనా సరైన జాబ్ కానీ ఏదైనా ఆపర్చునిటీ లేకపోతే ఎలాగోలా యామిని గారిని కలిస్తే ఎక్కడో ఒకటి జాబ్ ఇప్పిస్తారు, లేదా ఏదో ఒక బిజినెస్ పెట్టుకునేటట్టు హెల్ప్ చేస్తారన్న టాక్ కూడా ఉంది. సో మీరు దాన్ని కూడా అట్లానే ఇంకా కంటిన్యూ చేసుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దానికి భగవంతుడి ఆశీర్వాదం వల్ల, లేకపోతే గనక ఆయన అంటే నేను పడిన కష్టమో తెలియదు, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అండ్ అప్లైడ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్
ఇన్క్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ వీటన్నిటికీ కూడా నేను గ్లోబల్ ఆనరరీ ప్రెసిడెంట్ అయ్యాను. ఖచ్చితంగా ఇప్పుడు నాకు ఇంకొంచెం కొద్దిగా బాధ్యతతో పాటు, అంటే ఒక పదవితో పాటు బాధ్యత కూడా పెరిగింది. శాయశక్తులా కూడా నాకు చేతనైనంత మటుకు, అది ఎవరైనా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చుకోవాలన్నా, లేదంటే ఉద్యోగపరంగా వాళ్ళు సెటిల్ అవ్వాలన్నా, మహిళలకు ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ నాకు గత 15 ఏళ్ళుగా అందులోనే ఉన్నాను కాబట్టి ఎనీ టైం నేను ఏదైనా సరే వారికి నాకు తోచినంత మటుకు నా శక్తి మేరకు సహాయం చేయడానికి ఎప్పుడు యామ్ని ముందుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలకి, ప్రాంతాలకి, మతాలకి, కులాలకి అతీతంగా ఈ ప్రామిస్ అయితే నేను చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు అన్నట్లు ఇప్పటి వరకు అయితే ఓకే మీరు చెప్పింది. ఇక ఏదైతే హోల్డ్లో ఉన్నాయో పాయింట్స్, మీరు అన్నట్లు 2-3 పాయింట్స్ నిజంగానే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.